సరే ఇప్పుడు కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలే అసలు సభకు హాజరు అవ్వట్లేదని చెప్పేసి విప్లు ఫోన్లు చేస్తున్నారు. సీఎంఏ డైరెక్ట్గా వాళ్ళకి క్లాస్ తీసుకుంటున్నారు ఎందుకు రావట్లేదు అని. సరే వాళ్ళైతే ఎలాగో హాజరు అవ్వట్లేదు, మరి ప్రతిపక్ష హోదా ఇస్తేనే మీరు హాజరవుతామంటున్నారు. అజయ్ గారు రొటేట్ చేసుకోండి కొంచెం. మీరు ప్రతిపక్ష హోదా ఇస్తాము అని అంటేనే మీరు వస్తున్నారు. అట్లీస్ట్ అది ఇవ్వకపోయినా మీరు వాళ్ళకు ధీటుగా ఛాలెంజింగ్ గా తీసుకొని అసెంబ్లీలో మీరెందుకు ఫైట్ చేయట్లేదు? మీరెందుకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు అసెంబ్లీకి వెళ్ళట్లేదు? పోనీ అట్లీస్ట్ మీరు వెళ్తేనైనా వాళ్ళ కూటమి ప్రభుత్వమే మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతుంది కదా, మా వాళ్ళు రావట్లేదు మీరైనా వస్తున్నారు అని చెప్పి మీకు ఒక మంచి పేరు వస్తుంది కదా. ఈరోజు ప్రైమ్9 ఛానల్ వారు నిర్వహించినటువంటి ఒక అర్థవంతమైన చర్చని చూసుకోండి మేడం. మీరు కనిపించట్లేదు, స్క్రీన్ చూసుకోండి ఒకసారి. మీరు స్క్రీన్ మీద కనిపించట్లేదు అజయ్ గారు. నేనైతే నాకు కనిపిస్తున్నాను. అది టెక్నికల్ ఇష్యూ ఏదో ఉన్నట్టుంది మేడం. ఆటో రొటేషన్ లేదండి, చూడండి ఒకసారి. రైట్, మీరు మాట్లాడండి, పోనీ ఫోన్ లో మాట్లాడండి మేడం. అయితే ఇక్కడ మంచి చర్చను అయితే మీరు లేవదీశారు. దాని పట్ల నేను నిజంగా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను. పార్టీలు ఏవి అయినప్పటికీ కూడా మన ఆంజనేయ రెడ్డి గారు గాని, విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు గాని మాట్లాడినటువంటి హలో మీరు రొటేట్ చేయండి. కెమెరా ఇటు అడ్డం తిరుగుందో మీరు రొటేట్ చేసి మాలాగా కనిపించట్లేదు చక్కగా. ఓకే ఓకే చెప్పండి, మాట్లాడండి అజయ్ గారు. మేడం ఇప్పుడు ఓకేనా? ఎస్, మాట్లాడండి. చెప్పండి అజయ్ గారు, టైం లేదు, మాట్లాడండి. హలో చెప్పండి చెప్పండి. ఒక అర్థవంతమైన చర్చని లేవనెత్తారు. దాని పట్ల నిజంగా మీ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలపక తప్పదు. ఎందుకంటే ఈ రోజు ఈ పరిస్థితికి కారణం మేము అసెంబ్లీకి వస్తున్నామా రావటం లేదా అనే విషయం మీద ఒక చిన్న క్లారిఫికేషన్ ఇచ్చేసి నేను సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతాను. దాంట్లో చట్టం ఏం చెప్తాందంటే ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడి కూడా అభిప్రాయాన్ని తీసుకునే లోకాయుక్త గారిని నియమించాలనేది చట్టం. అది పెద్దలకి చాలా మందికి తెలుసు. మరి రేపు మన ప్రభుత్వము లోకాయుక్తని నియమించేటప్పుడు ప్రతిపక్ష నాయకుడిని ఎవరిని చూపిస్తుంది మేడం? ప్రతిపక్ష నాయకుడిగా రేపు లోకాయుక్త నియామకంలో ఎవరిని చూపించబోతున్నారు? అందుకోసమే సెక్షన్ 12B నెంబర్ తో సంబంధం లేకుండా, పర్సంటేజ్ తో సంబంధం లేకుండా ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటువంటి పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నది నిబంధన. ఇప్పటికీ ఈ విషయాన్ని మాజీ స్పీకర్లుగా పనిచేసిన వాళ్ళు సురేష్ రెడ్డి గారు చెప్పారు, పెద్ద పెద్ద విశ్లేషకులు చెప్తున్నారు. కానీ దాన్ని పక్కదారి పట్టించి దాన్ని కాదు అని చెప్పి ప్రతిపక్ష హోదా మేము ఇవ్వమని చెప్పి వీళ్ళు చట్టాన్ని వ్యతిరేకిస్తూ అవలంబిస్తున్న తీరుని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు తీసుకోవాలి మేడం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా చట్ట ఉల్లంఘనకి కూటమి ప్రభుత్వం పాల్పడతా ఉంటే దాన్ని మేము సపోర్ట్ చేయమంటారా? ఆ చట్టాన్ని వాళ్ళు ఎప్పుడైతే గౌరవించి జగన్మోహన్ రెడ్డి గారికి హోదా ఎప్పుడైతే చెప్పాడు కదా, నలుగురు ఐదుగురు లాగే ఇప్పుడు ఇది రాజకీయ చర్చగా ప్రైమ్9 టీవీ భావించటం లేదు. అనవసరమైన మాటలతో ఇక్కడ టైం వేస్ట్ వద్దు. ఆంజనేయులు రెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు, కృష్ణాంజనేయులు గారు కూడా చాలా చక్కగా చెప్పారు. వీటికి కారణం ఏంటంటే ఈ రోజు పార్టీ ఏదైనా కూడా ఎమ్మెల్యేలు అసెంబ్లీ హాజరు తగ్గించటంలో ప్రప్రథమైన కారణం ఏంటంటే గతంలో కొంచెం నైతిక విలువలు ఉండే వాళ్ళని, దేశం పట్ల ప్రజల పట్ల బాధ్యత కలిగిన వాళ్ళని గుర్తించి వాళ్ళ దగ్గరికే రాజకీయ పార్టీలు వెళ్ళి అయ్యా మీరు వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులంట, మీరు సమాజానికి ఉపయోగపడే వాళ్ళని మేము కనుక్కోగా, మేము సర్వేలు చేయగా మాకు తెలిసింది, కాబట్టి మీరు ఎమ్మెల్యేలుగా పోటీ చేయండి అని చెప్పి ఆఫర్లు ఇచ్చేవాళ్ళు. ఈ రోజు పరిస్థితి అది కాదు. ఈ రోజు ఏ రాజకీయ పార్టీ అయినా నీ దగ్గర డిపాజిట్ ఎంత ఉంది అన్న కోణంలో వెళ్తున్నారు. ఇప్పుడు ఆ డిపాజిట్ కోణం అన్నదే ఎక్కువగా ప్రివిలేజ్ లోకి రావడం ద్వారా, ఎక్కువ ఇంపార్టెన్స్ లోకి రావడం ద్వారా ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో అన్ని పార్టీల్లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా వాళ్ళే వస్తున్నారు. కాబట్టి వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు ఇప్పుడు పెట్టుబడి పెట్టాము ఎలా సంపాదించుకోవాలనే దాని మీద వాళ్ళ వ్యాపారాల మీద దృష్టి ఉంటుంది తప్ప వాళ్ళకి ప్రజల మీద, ప్రజల యొక్క కోరికల మీద, ఆశల మీద, కష్టాల మీద, కన్నీళ్ల మీద ఏ రకమైన ఆలోచన ఉండడం లేదు.
ఇదే ముఖ్యమైన కారణమే ఈ రోజు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అప్పుడు గవర్నమెంట్ వాళ్ళదని తెలిసినప్పుడు కూడా వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి ఎమ్మెల్యేలే అసెంబ్లీకి రానప్పుడు ఇంకా మమ్మల్ని ప్రశ్నించే అధికారం ఎక్కడుంది మేడం వీళ్ళకి? అవకాశాన్ని సొంత పార్టీ ఎమ్మెల్యేలని అసెంబ్లీకి పిలుచుకోలేని వాళ్ళు మీరెందుకు రావలేదని మమ్మల్ని ప్రశ్నిస్తారు. వీళ్ళకి ఎక్కడుంది మేడం ఈ అధికారం? అలా ప్రశ్నించే అవకాశాన్ని ఇచ్చారు మరి కూటమి. కాబట్టి అంటే ఇక్కడ మొత్తం వ్యవస్థలోనే మార్పు రావాలి, అభ్యర్థుల ఎంపికలోనే మార్పు రావాలి. ఎవరు డబ్బులు పెడితే వాళ్ళకి సీట్లు ఇద్దాము అన్న ఆలోచన ఎవరి కులం. అజయ్ గారు మీరు మారరా? మీరు మారాలని కోరుకుంటున్నాం మేడం. అందరం మారాలని కోరుకోవాలి మేడం. మీరు వెళ్ళి మాట్లాడండి అసెంబ్లీకి. నాకు అసెంబ్లీ అవకాశం కానీ వస్తే ఖచ్చితంగా మీరు అంటే మీ పార్టీ మాట్లాడతాను. ఎమ్మెల్యేని కాదు కదా, మీ పార్టీ వాళ్ళండి. నేను చాలా క్లియర్ గా చెప్పాను మేడం. దాని మీద ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా చట్టపరంగా రావాలి. వీళ్ళు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. చట్టాన్ని ఉల్లంఘించి మీరు రండి రండి అని పిలిస్తే మేము ఎందుకు సపోర్ట్ చేయాలి మేడం? మేము చాలా క్లియర్ గా ఉన్నాం. మేము చాలా క్లియర్. లోకాయుక్తని రేపు రాష్ట్ర లోకాయుక్తని నియమించాలి. నియమించేటప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఖచ్చితంగా ఉండాలి. ప్రతిపక్ష హోదా ఇప్పుడు ఇవ్వలేదు. రేపు ఎవరిని పెట్టుకొని వీళ్ళు లోకాయుక్త నియమిస్తారు? నేను చాలా అర్థమయ్యేటట్టుగా చెప్తున్నా. చాలా టెక్నికల్ పాయింట్ అది. కాబట్టి ఇటువంటి లోపాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు ఆ రోజు వచ్చిన ఆ సందర్భం వచ్చినప్పుడు తెలుస్తుంది వీళ్ళకి. మీరు ముందుగానే చట్టాన్ని గౌరవించండి, జగన్మోహన్ రెడ్డి గారికి కల్పించండి అనేది అజయ్ గారు